టీవీలో మొదటి వర్తమానం కింద మన మధ్యలో ఉన్న దైవ సేవకులు అటు నరసహగ్రామంలోను, బుధవారం మార్కెట్లోను, చేపల మార్కెట్లోను, అటు మేడవరం, ఇటు కొంపంగి, విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తూ ఉన్న మనందరికీ సుపరిచితులైన బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారు మన మధ్యలో ఉండడం మనందరికీ ఆశీర్వాదకరం. వారు వస్తూ ఉండగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తున్న అందరి శ్రద్ధ కలిగి విందామని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశము తట్టెత్తి బిగ్గరగా హల్లెలూయా. మంచిది. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కల్వరి క్రీస్తు సువార్త ఉజ్జీవ సభలలో ఈ 3వ రోజు రాత్రి ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్న మనందరిని బట్టి ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరిని రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు అన్న మాట ఎంత నిజమో, మనందరము పరలోక రాజ్యానికి వెళ్ళుట అదే మాట ప్రకారముగా నా ప్రభువు చెప్పారన్న మాట కూడా అంతే నిజం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ కల్వరి క్రీస్తు సువార్త ఉజ్జీవ సభలు, ఈ యొక్క 21 రోజుల ఉపవాస మనోహర పండుగలలో ఈ చివరి రాత్రి సభలో పాలు పంపులు పండు మనందరితో నా ప్రభు మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఆయన కలుగుజేయునుగాక. చెప్పండి హల్లెలూయా. కొద్ది నిమిషాలు మీతో కొన్ని మాటలు పంచుకుంటాను. తదుపరి ముఖ్య వర్తమానికులుగా దైవజనులు సంతోష్ అబ్రహ్మ గారి మన మధ్యలో ఉన్న చాలా సంతోషకరం. వారిని బట్టి, అలాగే వేదికని అలంకరించినటువంటి దైవజనులందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ వారందరికీ నా నిండు హృదయపూర్వక వందన తెలియజేస్తున్న. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమె రండి కొద్ది మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచన భాగం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ నెంబర్ 15 వర్స్ 3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి ఒక మంచి మాట అపోస్తలుడైన పౌలు ద్వారా ఆయన రాయిస్తూ ఈ కొరింథీ పత్రికలో ఆయన ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటను అడిగితే 15వ అధ్యాయము 3వ వచన భాగంలో, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. ఏంటి ఆ మాట అని అడిగితే, ఆ ఉపదేశం ఏంటని అడిగితే, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇది మొదటి మాట. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటని అడిగితే, పాపములో ఉండిపోయినటువంటి ప్రతి మానవుని అందరిని కూడా రక్షించుటకు, వారందరి యొక్క పాపములు తీసివేయుటకు నరావతారిగా శరీరరీతిగా ఈ లోకానికి నా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఒక గొప్ప మహత్కార్యం ఏమిటని అడిగితే, ఆయన మన పాపముల కొరకు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో సమస్తమును అనగా బ్రతుకుతున్న సమస్త మానవాళ్ళందరూ కూడా పాపులే. ఈ పాపములో నుంచి రక్షించడానికి, ఈ పాపము నుంచి విడుదలనివ్వడానికి, ఈ పాపములో నుంచి నీకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకములో ఉండేటువంటి ఏ మానవుడు లేడు గనుక ఆయనే సర్వలోకమును పరిపాలిస్తున్నటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ యేసు దేవుడు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి వచ్చిన యేసు ప్రభు ఏమి చేశాడని అడిగితే, అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉంటున్నటువంటి దినాలలో ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నటువంటి వారిని, ఆరాధిస్తున్నటువంటి వారిని, కొలుస్తున్నటువంటి వారిని, ఆయనను సన్నుతిస్తున్నటువంటి వారందరినీ హింసకు గురి చేస్తున్నటువంటి సౌలును నా ప్రభు దర్శించాడు. ఆ దర్శనానికి లోబడిపోయినటువంటి పౌలు సౌలుగా మార్చబడ్డాడు. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామందికి
సువార్తను ప్రకటించుచున్నప్పుడు అనేకమైనటువంటి హింసలకు గురవుతున్నారు, అనేకమైనటువంటి బాధలకు గురవుతున్నారు, అనేక రీతిలుగా వారిని హింస పెడుతూ ఉన్నారు. అయినను సువార్తను ప్రకటించడం చాలామంది మానట్ల. దేవునికి స్తోత్రం. ఎందుకని అడిగితే ఈ సువార్త వలన అనేకమైనటువంటి సేవకులకి వచ్చేటువంటి ఒకే ఒక్క ఫలితం ఏంటంటే అదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. ఈ కలవరి క్రీస్తు సువార్త ఉజ్జీవ సభలలో మా ధ్యేయం లేదంటే మాకుండేటువంటి ఒక ఆలోచన మనందరిని కూడా పరలోక రాజ్యం వైపు నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే పరలోక రాజ్యం వైపు నడుస్తూ ఉన్నారో, ఎవరైతే పరలోక రాజ్యం వైపు నడిపించగలుగుతున్నారో వారందరి యొక్క త్రోవలలో నడవాలి అనేటువంటి నినాదముతో ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు మాదిరిగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏంటా మాదిరి అని అడిగితే ఎవరు ఏమనినా, ఎవరు ఎన్ని రీతిలుగా మన శ్రమ పెట్టినా ఇదిగో మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో సెలవిచ్చిన మాట ప్రకారంగా ఇదిగో అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ రోజున సేవకులు ఎన్ని శ్రమలు పెడుతున్నారండి. ఈ రోజున సువార్త ప్రకటించేటువంటి విధానం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన మీ పాపమును తొలగిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన మీ మార్గమును సరళం చేస్తాడు. యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన మీ ఆత్మీయ జీవితాన్ని కట్టగలడు. యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన మీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలడు. యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన సమస్తమైన కీడుల నుంచి మీకు విడుదల ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు నమ్మడం, యేసు ప్రభు దగ్గరికి రావడం, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినడం ఈ రోజున ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాలేక, యేసు ప్రభు నమ్ముకోలేక, యేసు ప్రభు చెంత చేరలేక, యేసు ప్రభు ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకోలేక అనేక మంది నరకానికి లేదంటే అగ్నిగుండానికి ఆహుతైపోతున్నటువంటి వారందరి పట్ల సువార్తను ప్రకటించేటువంటి భారము ప్రభువు మాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇదిగో అపోస్తుడైనటువంటి పౌలు చెప్పేటువంటి మాట అదే. ఇదిగో నాకు అప్పగించబడినటువంటి ఇదిగో ఉపదేశము మొదటిగా మీకు చెప్పి తిని. ఏంటో ఉపదేశం అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల కొరకు ఆయన ఏం చేశారో తెలుసా? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యేసు ప్రభు ఎందుకు మృతి నొందినంట? ఆయన ఎవరో సిలువ వేశారు, ఆయన ఎవరో శ్రమ పెట్టారు, ఇదంతా కూడా పక్కన పెడితే ఆయన మన పాపముల కొరకు. దేవునికి స్తోత్రం. ఒక మాట చూపిస్తాను చూడండి, రోమా పత్రికలో ఇదిగో ఇదే అపోస్తులైన పౌలు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. చదవండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచన భాగం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. మనం ఇంకనూ పాపులమై ఉండగానే. నన్ను మాట అడిగినవండి, యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన పరిశుద్ధులుగా ఉండగలమంటారా? యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన మన పాపములు తొలగిపోయి అంటారా? నేను అంటాను, ప్రతి దినము దినదినము అనుదినము మనల్ని మనము ప్రభు చేతికి అప్పగించుకునే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒకరోజు స్నానం చేసినంత మాత్రాన్ని నెలంతా స్నానం చేయకుండా ఉంటారండి? ఒకరోజు భోజనం చేసినంత మాత్రాన్ని కడుపు నిండిపోద్ది అంటారా? ఒకరోజు ఒకవేళ మనకి ఇంటికి కావలసిన సరుకులను కొనుక్కున్నంత మాత్రాన రేపటి రోజున సరుకులు కొనుక్కో అవసరం లేదని ఒక నెలకి సరిపడ కొనుక్కున్నంత మాత్రాన మరొక నెలకి సరిపడినటువంటి వస్తువులు కొనుక్కొని అక్కర్లేదని అడిగితే అన్నీ మనకు అవసరమే. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఎంతగానో అనేక రీతిలుగా హెచ్చిస్తాడు అనేటువంటి మాట ఎంతైతే నిజమో దానికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభులు వారు నమ్ముకుంటే ఆయన నా పాపముల నుంచి నాకు విడుదలిస్తాడు అన్న మాట సత్యం. దేవునికి స్తోత్రం. ఈ రోజున పాపములో ఉండిపోయినటువంటి వారందరూ, శాపములో ఉండిపోయినటువంటి వారందరూ ఎటు వెళ్ళాలో తెలియక, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక, ఎవరిని ఆరాధించాలో తెలియక, ఎవరిని కొనియాడాలో తెలియక అనేక రీతిలుగా అనేకమైనటువంటి ప్రపంచం అంతటా వెతుకులాడటం మొదలుపెట్టారు. ఎంత వెతికినా నజరేయుడైనటువంటి యేసు ప్రభు తప్ప
మరి ఏ ఒక్కరు కూడా నీ నా పాపముల నుంచి మనకు విడుదల ఇవ్వలేరు. మన పాపముల కొరకు ఏ ఒక్కరు మృతి పొందలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 21 రోజుల ఉపవాస మనోహర పండుగలలో ఇంచుమించు 21 మంది సేవకుల్ని ప్రభు ప్రేరేపణ ద్వారా మా సంఘానికి, అనగా దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్యలో, ఈ కల్వరి ప్రేయర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలో యవనస్తులందరూ కూడా బహుబలముగా దేవునికి వాక్యాన్ని అందించడం జరిగింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రతి సేవకులు చెప్పిన అయ్యా ఖచ్చితంగా సభలకి అటెండ్ అవ్వండి అని. ఆమేన్. కానీ కొద్దిమంది మాత్రమే అటెండ్ అయ్యారు. అయినను దేవుని మహాకృపను బట్టి ఈ సభలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే పాపముల చేత పట్టబడి శాపములో కూరుకుపోయి అనేక రీతిలుగా ఇబ్బందులు పాలవుతున్నారో, ఇదిగో మీ అందరికీ ఒకే ఒక మాట సెలవిస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప మన కొరకు మృతి పొంది మన పాపములను తీసివేయగలిగిన దేవుడు, ఆ దేవుడు తప్ప, ఆ యేసు దేవుడు తప్ప మరొక దేవుడు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వినగలుగుతున్నారో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఆ రుచిని ఒక్కసారి విరిగామనుకో, ఆ టేస్ట్ నీకు తెలిసిందనుకో, అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించే సామర్థ్యత ప్రభు నీకు ఇచ్చును గాక. ఆమేన్. ఒకటి, ఆయన మన పాపముల కొరకు, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల కొరకు ఆయన మృతి పొందాడు. 2 మాట చూడండి, ఆయన ఏమని సెలవిస్తున్నాడో. ఇది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచన భాగం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే, మృతి పొందినటువంటి యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. ఈరోజున చాలామంది చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభుని సమాధి చేయలేదండి, యేసు ప్రభు 3 రోజులు భూగర్భంలో లేడండి, యేసు ప్రభుని సమాధిలో ఉంచకుండా ఆయనకు వైద్యం చేశారండి. తప్పు. యేసుక్రీస్తు ప్రభులు వారిని సమాధి చేశారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభులు వారు అంటారు, ప్రాణం పెట్టుటకైనను, ఒకవేళ ప్రాణమును ఒకవేళ తీసుకున్నట్టుకైనను నాకు అధికారము కలదు. ఆమేన్. సర్వ అధికారి అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు ఈ రోజున అదే అధికారము చేత నీతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ఇదిగో అదే లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. ఈ సమాధి చేయబడింది, ఇదిగో ఆయన ఎప్పుడైతే ఆయన సర్వ శరీరుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు ఎంతైతే బాధలు అనుభవించాడో, శ్రమలు అనుభవించాడో, ఎంతైతే ఆయన అనేక రీతిలుగా ఇబ్బందులు పాలయ్యాడో, అదంతా కూడా నిజము గనుక మనుష్య రీతిగా ఉండేటువంటి అదే యేసు ప్రభు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా, లేఖనముల ప్రకారముగా ఆయన సమాధి చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొన్న జరిగినటువంటి ఈస్టర్ పండుగ, చాలామంది ఈస్టర్ పండుగ అనగానే సమాధుల పండుగ అనుకుంటారు. ఈస్టర్ పండుగ అంటే ఏమంటుకుంటారు? సమాధుల పండుగ అంటుకుంటారు. దేవునికి స్తోత్రం. సమాధుల పండుగ కాదు. చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళి అనేక రీతిలుగా అందులో చనిపోయినటువంటి వారందరి గురించి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, శుభ్రంగా సమాధిని తలకెత్తా ఉంటారు. మేము చేసిన వారమే. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి గట్టిగా హల్లెలూయా. మేము చేసిన వారమే. సత్యము ఎరిగిన తర్వాత సత్యము మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ సర్వసత్యములోనికి నడవాలంటే సత్యమేంటో గ్రహించు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, యోహాను సువార్త 14:6 వచనంలో, యేసు నేను కూడా అని చెప్పలా, నేనే జీవం, నేను కూడా జీవం అనలా, నేనే. ఆయన అంటాడు సత్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను కూడా అంటే ఆయన కాకుండా మరొకరు ఎవరైతే ఉన్నారని అర్థం. అందుకని యేసు ప్రభు ఏది చెప్పినా ఆయన స్పష్టంగా చెప్పగలడు. దేవునికి స్తోత్రం. మనుషులుగా మనం తడబడచ్చేమో కానీ, మనుషులుగా మనం అబద్ధం ఆడచ్చేమో కానీ, మనుషులుగా మనం మాట తప్పచ్చేమో కానీ, సర్వం ఎరిగినటువంటి సర్వ సృష్టికరితైనటువంటి దేవుడు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. మరి ఇప్పుడు ఏమన్నాడు? ఆయన సత్యము గనక యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము,
నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి. సత్యము నుంచి తొలగిపోకుండా, సత్యమును వదులుకోకుండా, సత్యమును మైమర్చిపోకుండా, సత్యమును ఒకేలా అనేక రీతిగా అబద్ధమాడేటువంటి ప్రజల ఎదుట సత్యాన్ని బోధించావు. అపోస్తలుడైన పౌలు ఆయన యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, ఆ దర్శనాన్ని పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్షిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరు నన్ను పోలి, అంటే ఇప్పుడు నాలో నేను లేను, నేను చచ్చిపోయాను, నాలో క్రీస్తున్నాడు. ఆ క్రీస్తు మాదిరి నేను మీకు చూపిస్తున్నాను కనుక ఆ నన్ను చూచి నన్ను వెంబడించి క్రీస్తుని వెంబడించండి. దేవునికి స్తోత్రం. అమ్మ పురుషులారా, 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాసేపు మాటలాపితే దేవుని మాటలు మనం విందాం. 2, 1 ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మృతి పొందాడు. మృతి పొందిన యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకు. అందుకే బాప్తీసం తీసుకున్నప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో చనిపోయి నేను క్రీస్తులో బ్రతుకుతున్నాను. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ లోకంలో చనిపోయి నా అలవాట్లు, నా పద్ధతులు, నాకు అనేక రకాలైనటువంటి ఇష్టాలు అన్ని చంపుకుంటున్నాను, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను నేను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 1 ఆయన మృతి పొందిన మాట సత్యం. 2 ఆయన సమాధి చేయబడిన మాట సత్యం. 3వ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చదవండి అందులో మాట. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనంగా మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఏర్తిగైతే సమాధి చేయబడ్డాడో, ఏర్తిగైతే మృతి పొందాడో, ఈ 3వ మాట ఏంటంటే, అదే లేఖనముల ప్రకారము మై గాడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. ఆమేన్. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నజరేయుడని యేసుక్రీస్తు వారు తప్ప దెర్ ఇస్ నో వన్. మరొకరు ఎవరు కూడా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మృతి మన కొరకు, మన పాపముల కొరకు మృతి పొందినవాడు గొప్పవాడా? మనను పాపములో, అనేక శాపములో త్రోసేవాడు గొప్పవాడా? 2, అదే మన పాపముల కొరకు మృతి పొందిన యేసు సమాధి చేయబడ్డాడు మన కొరకు. ఈ రోజున మన సమాధి చేసేవారు ఎక్కువ, మన వెనకాల గోతులు తీసేవారు ఎక్కువ, మన గురించి మాట్లాడుకునేవారు ఎక్కువ, మనం హెచ్చింపబడుతుంటుంటే వెనక లాగేవారు ఎక్కువ, మన గురించి వెనకాల అనేక రీతిలుగా మాట్లాడుకునేవాళ్ళు ఎక్కువ. ఎవరెన్ని మాట్లాడుకునేవండి, సత్యము ఎప్పటికైనా సత్యమే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకని ఆనాటి పితరులు, ఆనాటి సేవకులు క్రీస్తు కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు తప్ప, తమ ప్రాణములను ఇవ్వడానికి ఒప్పుకున్నారు తప్ప ప్రాణముల కోసం ఎప్పుడు పరిగెత్తల. హల్లెలూయా. అబ్బాయి అన్ని ఎన్ని చేతులు వేసినాయండి? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనకి ఎంత తీపో మన ప్రాణం అంటే, కొంచెం దెబ్బ తగిలితే చర్చి మానేస్తాం, కొంచెం బలహీనత వస్తే సన్నిధి మానేస్తాం, కొంచెం ఏదైనా మన ఇంటికి చుట్టాలు వస్తే మానేస్తాం. ఉద్యోగాన్ని మానలేం. మన ఇంటి వారికి ఏదైనా వస్తే ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టుకుని వాళ్ళ కొరకు పరిగెత్తుకొని వెళ్తాం. కానీ ఈ రోజున దేవుని సేవకులు సంఘము కొరకైనటువంటి ప్రార్థనాపూర్వకంగా క్రీస్తు సువార్తను మీకు బోధించి సర్వసత్యములోనికి నడిపిస్తూ పరలోక రాజ్యానికి మార్గము ఏర్పాటు చేసిబడినటువంటి ఆ యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నప్పుడు ఎందుకు వినలేకపోతున్నా? గమనించండి, నేను ముగిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు మృతి పొందాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు సమాధి చేయబడ్డాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు లేఖనముల ప్రకారము నేను 3వ దినాన లేస్తానన్నాడు. ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇదే సువార్త. ఈ సువార్తను ఎవరైతే గ్రహించి తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన ఎన్నడూ ఏమాత్రం కూడా ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. రా, నీ బ్రతుకును మార్చేవాడు యేసయ్య ఒక్కడే. ఆమేన్. నీ స్థితిని మార్చేవాడు యేసయ్య ఒక్కడే. రా ప్రభు దగ్గరికి. నీ పాపమును ఒప్పుకో, కన్నీరు కార్చు, మొరపెట్టు. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తాను, నన్ను నీ బిడ్డగా చేర్చుకోవని అడిగితే నా ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక్క మాట, సమయం అయిపోయింది, చదవండి.
ఒక మాట చూపిస్తాను, చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచన భాగం. ద బుక్ ఆఫ్ 1 పీటర్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవునికి స్తోత్రం. క్రైస్తవులమైనటువంటి మనందరికీ, క్రీస్తుని వెంబడిస్తున్న మనందరికీ ఎవరు మాదిరి అడిగితే ఓన్లీ ద క్రైస్ట్. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరండి మాదిరి మనకే? చెప్పండి అమ్మ గట్టిగా. క్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువులో ఒక్కడే మనకు మాదిరి. ఆయనలాగా ప్రేమించేవారు, ఆయనలాగా మన కొరకు ప్రాణం పెట్టినవారు, ఆయనలాగా మన కొరకు మన పాపములు విడుదల కలిగించేవారు ఏ ఒక్కరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మేము పడుతున్నటువంటి ప్రయాస పరలోక రాజ్యానికి అనేక మందిని తీసుకురావాలని, ప్రభు మార్గంలో నడిపించాలని. ఎవరో ఏదో ఇస్తే ఈ కూడికలు ఏర్పాటు చేయాలి. మళ్ళీ చెప్తున్నా, మాకేదో వెనకాల నుంచి ఏదో వస్తుందని, ఎవరో సపోర్ట్ చేస్తాని కాదు. దేవుడు మాకు ఇచ్చినటువంటి బిడ్డలు, సంఘ విశ్వాసులు, దేవుడు వారికి ప్రేరేపణ కలిగి వారికి తోచింది వారు ఎంతైతే దేవుని యొక్క కానుక అప్పగించారో, అర్పించారో దానిని బట్టి కూడికలు ఏర్పాటు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంత ఘనముగా జరగడానికి దేవుని కృప తప్ప మరొకటి ఏది చెప్పరేంటండి? మరొకటి ఏది లేదు. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆధారపడిన వారందరినీ నా దేవుడు ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టేవాడు కానే. కాబట్టి క్రీస్తు కొరకు మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఎవరైతే ఆరాటపడతారో వారు సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యం ఏంటంటే, క్రీస్తు నా కొరకు వచ్చాడు, నా పాపముల కొరకు మృతి పొందాడు, నా పాపముల కొరకు సమాధి చేయబడ్డాడు. ఇదిగో అదే లేఖనముల ప్రకారము ఆయన సజీవుడై పునరుద్ధరణయ్యాడు. అదే రీతిలో నేను మరణించినప్పటికైనాను నేను ఒక రోజున పునరుద్ధానం నొందుతా. హల్లెలూయా. కాబట్టి అట్టి విశ్వాసముతో, నిరీక్షణతో ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ప్రభు రాజ్యానికి అర్హులుగా మారదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెనందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం.